తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కే నేతల్లో జోగు రామన్న పేరు వినిపిస్తోంది. ఆయన 6 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా కొట్టేసిన జోగు రామన్న డబ్బు సంపాదన కోసమే రాజకీయంలోకి వచ్చారని ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి జోగు రామన్నపై ఘాటు విమర్శలు చేశారు. త్వరలో అతని నల్ల చరిత్రను బయట పెడతానని అన్నారు. ఇటీవల డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో పాటు పలువురు జైనాథ్ మండలానికి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే దీనిపై మంగళవారం జోగు రామన్న చేసిన విమర్శలను బుధవారం నాడు కాంగ్రెస్ నేత అడ్డి బోజారెడ్డి ఖండించారు. డీసీసీబీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ మండల నాయకులు డబ్బులు తీసుకొని పార్టీ మారారని ఆరోపించిన జోగు రామన్న ఎన్నికల్లో ఓడిపోయి ఎలాంటి పదవులు లేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని అడ్డి బోజారెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు జోగు రామన్న ఆస్తులు ఎన్ని, నా ఆస్తులెన్నో బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి జోగు రామన్నకు సవాల్ విసిరారు. రిమ్స్ లో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించిన అడ్డి బోజారెడ్డి తహసీల్దార్లు, ఎస్ఐ, డీఎస్పీలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాలు పెట్టాలన్నా, బదిలీలు చేయాలన్నా లక్షల్లో వసూలు చేసిన చరిత్ర నీదే, నీ కొడుకుది కాదా అని అన్నారు. నీ నీచ చరిత్ర ఏంటో త్వరలోనే బయట పెడతారని కాంగ్రెస్ నాయకుడు అడ్డి బోజారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో 5 నుంచి 600 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి సంపాదించావని జోగు రామన్నను ప్రశ్నించారు. డబ్బులు సంపాదించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన జోగు రామన్న అతని కొడుకు చేసిన అవినీతి మూలంగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తమపై లేనిపోని ఆరోపణలు చేసిన జోగు రామన్న మీ నల్ల చరిత్రను త్వరలోనే బయట పెడతామని జోగు రామన్నను అడ్డి బోజారెడ్డి హెచ్చరించారు. జోగు రామన్న అవినీతి చరిత్ర బయట పెడితే మాజీ మంత్రి జోగు రామన్నపై రేవంత్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. మరి అవినీతి మరకలతో కాంగ్రెస్ కి చిక్కుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.